హాయ్ అండి అందరికీ. సమ్మర్ అయితే వచ్చేస్తుంది గదా! ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ బండ్లు ఏవి జూస్తే అవి వాటిని ఆపుతుంది ఐస్ క్రీమ్స్ అయితే కొనియ్యమని. అందుకనేసి ఇంక నేనైతే మీషోలో ఇవి ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంట్లో అయితే మాజా ఉండే ఐస్ క్రీమ్ కప్స్‌లో అయితే నేను మాజా వేసేసి ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తర్వాత ఇలా డైరెక్ట్‌గా తీస్తే రావట్లేదనేసి గ్లాస్‌లో వాటర్ ఏసేసి అయితే ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత తీసాను. ఐస్ క్రీమ్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇంకా ఇంట్లో కొన్ని వాటర్ మిలన్స్ ఉండే అనేసి అది గూడా ఇక్కడ నేను జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్ కోసం అనేసి కొంచెం వాటర్, కొంచెం షుగర్ అయితే యూజ్ చేసి జ్యూస్ అయితే చేసేసాను. వీటిని గూడా ఒకసారి ఐస్ క్రీమ్ లాగా చేద్దాము. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితది కదా! అనేసి అయితే నేను వాటిని గూడా ఐస్ క్రీమ్ కప్స్‌లో అయితే ఆ జ్యూస్‌నయితే నింపేసాను. వీటిని గూడా డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసి అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగొచ్చింది. ఎప్పుడు బయట ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెట్టకుండా ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఉన్న ఫ్రూట్స్‌తోనే మనం ఇలా జ్యూస్‌లా కానీ, ఐస్ క్రీమ్‌లా గూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.